హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీ వెబ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఒక ఆర్టికల్ను ఏ విధంగా రాసి పబ్లిష్ చేస్తే గూగుల్లో ఫస్ట్ పొజిషన్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా ఏంటంటే ఒక 6 స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ మనం ఒక ఆర్టికల్ని రాసినట్లయితే మన ఆర్టికల్ గూగుల్లో ర్యాంక్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ 6 స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి అవుట్లైన్, సెకండ్ వన్ వచ్చేసరికి కంటెంట్, థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఎస్ఈఓ, అదేవిధంగా ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ప్రూఫ్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి ప్లాజరిజం చెక్ చేయడం. ఇక ఫైనల్ స్టెప్ 6 స్టెప్స్ వచ్చేసరికి పబ్లిష్ చేయడం అనమాట సక్సెస్ఫుల్గా. ఇక ఈ స్టెప్స్ అన్ని ఎలా ఫాలో అవ్వాలో ఒక్కొక్కటిగా చూద్దాం. అవుట్లైన్ అనమాట. ఈ అవుట్లైన్ అనేది ఎలా ఉండాలంటే అంటే ఒక ఆర్టికల్ అనేది ఏ ఫార్మాట్లో రాయాలి అనేది మీరు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక క్యాచీ టైటిల్ అనేది మీరు రీసెర్చ్ చేసి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మీ ఆర్టికల్లో ఇంట్రడక్షన్ అనేది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ కంటెంట్లో ఇమేజెస్ అనేది యూజ్ చేయాలి మధ్య మధ్యలో అక్కడక్కడ. అదేవిధంగా సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, సబ్ హెడ్డింగ్స్ అనేది యూజ్ చేయాలి. అదేవిధంగా లిస్టికల్స్ అంటారు కదా, బుల్లెట్ పాయింట్స్, అదేవిధంగా నంబరింగ్స్, ఇట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, అవి ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట మీ ఆర్టికల్లో. అదేవిధంగా Q&A అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటారు కదా, అంటే యూజర్కి మీ కంటెంట్లో మీరు రాసిన కంటెంట్లో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్కి ఏదైనా ఆన్సర్ ఉంటే మీరు ఆ డౌట్, అదేవిధంగా ఆ డౌట్కి సంబంధించిన ఆన్సర్ ఒక 4-5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా రాస్తే కొంచెం ఎస్ఈఓ పరంగా యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఫైనల్లీ మీరు ఫైనల్ నోట్ అని ఉంటుంది, కంక్లూజన్ అనేది రాస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఒక కంటెంట్ అనేది ఈ ఫార్మేట్లో మీరు రెడీ అనేది చేసుకోవాలన్నమాట. కంటెంట్ ఏంటంటే మీరు రాసిన ఆర్టికల్లో కంటెంట్ అనేది క్వాలిటీగా ఉండాలన్నమాట. అంటే వేరే వాళ్ళ వెబ్సైట్స్లో కంటెంట్ కాపీ చేయడం, అదేవిధంగా వాళ్ళ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని వచ్చి యూజ్ చేయడం అలా చేయకూడదు. క్వాలిటీగా ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా వర్డ్స్ అనమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలామంది ఆర్టికల్ ఒక 50 వర్డ్స్, అదేవిధంగా ఒక 100 వర్డ్స్ లేదా ఒక 150, మహా అంటే ఒక 200 రాసి వదిలేస్తారు. అలా రాయడం వల్ల ఏంటంటే యూజ్ అనేది ఉండదు, గూగుల్కి నచ్చదనమాట. బ్లాగర్స్ ఎప్పుడైనా అంటుంటారు, విన్నారో లేదు, కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు అనమాట. అంటే కంటెంట్ ఎంత ఎక్కువగా ఉండి యూజర్కి ఎంత యూజ్ఫుల్గా ఉంటే అంత ఎక్కువగా గూగుల్ అనేది టాప్ పొజిషన్లో ర్యాంక్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల వర్డ్స్ అనేది ఏంటంటే మినిమం 1000 వర్డ్స్ పైన ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. కంటెంట్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత యూజ్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇమేజెస్ అనమాట. ఇమేజెస్ ఏంటంటే వేరే వాళ్ళ వెబ్సైట్స్లో ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా గూగుల్ కూడా ర్యాంక్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకని మన ఓన్ ఇమేజెస్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీకు తెలుసు కదా, క్యాన్వా వెబ్సైట్స్ ఉంది, అదేవిధంగా వేరే థర్డ్ పార్టీ సోర్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే పిక్సెల్స్, అదేవిధంగా పిక్సాబే అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ pixabay.com ఈ వెబ్సైట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి మనకి రాయల్టీ ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట. ఈ ఇమేజెస్ని మనం డౌన్లోడ్ చేసేసుకొని మన కంటెంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి కాపీరైట్ ప్రాబ్లం అనేది ఉండదు. అదేవిధంగా చూడండి, ఇక్కడ pexels.com అనమాట, PEXELS.com, pexels.com అని ఈ వెబ్సైట్ కూడా ఏంటంటే మనకి రాయల్టీ ఫ్రీ ఇమేజెస్ అనేవి దొరుకుతాయి అన్నమాట. మనకి నచ్చిన టాపిక్ మీద మనం సెర్చ్ చేసేసి మనం ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకొని మన ఆర్టికల్లో యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇమేజెస్ కూడా చూడడానికి చాలా ప్రొఫెషనల్ లుక్లో ఉంటాయి అన్నమాట. ఇవైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా చాలామందికి క్యాన్వా తెలుసుంటుంది, canva.com అని ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీ ఓన్గా ఇమేజ్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకో పాయింట్ వచ్చేసరికి సబ్ హెడ్డింగ్స్ అనమాట. మీ కంటెంట్లో సబ్ హెడ్డింగ్స్ ఉండే విధంగా చూసుకోండి. ఏంటంటే చాలా ఇప్పుడు ఒక మెయిన్ టైటిల్ ఉంటుంది, అదేవిధంగా కంటెంట్ మధ్యలో సబ్ హెడ్డింగ్స్ ఉండే విధంగా చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ FAQ అని చూస్తున్నారు కదా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీ కంటెంట్ రిలేటెడ్గా చాలామంది యూజర్స్ క్వశ్చన్స్ అనేవి అడుగుంటారు గూగుల్లో, వాటికి మీరు ఆన్సర్ ఇస్తూ మీ ఆర్టికల్లో ఇంక్లూడ్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సంబంధించిన టాపిక్ అనేది సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాప్ కెమెరా ఫోన్స్ అండర్ 20,000 అని సెర్చ్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. చూడండి, ఇక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్
అంటే యూజర్స్ ఈ క్వెరీస్ కూడా ఎతుకుతున్నారు అని అర్థం అనమాట. చూడండి, ఇచ్ మొబైల్స్ ఈజ్ బెస్ట్ అండర్ 20,000 ఫర్ కెమెరా, విచ్ ఫోన్స్ హ్యావ్ బెస్ట్ కెమెరా క్వాలిటీ, విచ్ ఫోన్స్ ఆర్ బెస్ట్ అండర్ 20K, విచ్ రెడ్మీ ఫోన్ హ్యాస్ ద బెస్ట్ కెమెరా. అంటే ఈ 4 క్వశ్చన్స్ కూడా మీరు తీసుకొని మీరు రాసే ఆర్టికల్లో ఇంక్లూడ్ చేసేసి ఈ 4 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయగలగాలన్నమాట. అప్పుడు మీకు కంటెంట్ పెరుగుతుంది. అదేవిధంగా గూగుల్ దృష్టిలో యూజర్కి కావాల్సిన కంటెంట్ ప్రొవైడ్ చేశారని కూడా ఉంటుందన్నమాట. సో మీకు ర్యాంక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసరికి SEO అనమాట. ఈ SEO అనేది ఆర్టికల్ ర్యాంక్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మెయిన్ కారణం SEO అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను SEO అనేది చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది రాశాను కదా, ఈ డిస్క్రిప్షన్లో మన మెయిన్ ఫోకస్ కీవర్డ్ అనేది మనం ఇంక్లూడ్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ హీర్ ఈజ్ ద సమ్ బ్లాగింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని నా మెయిన్ ఫోకస్ని నేను ఇంక్లూడ్ చేశాను అనమాట డిస్క్రిప్షన్లో. ఈ విధంగా ఏ ఆర్టికల్ అయినా సరే మెయిన్ ఫోకస్ కీవర్డ్ని డిస్క్రిప్షన్లో ఇంక్లూడ్ అనేది చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఆర్టికల్లో నేను కొన్ని ఇమేజెస్ అనేవి యాడ్ చేశాను. ఇమేజెస్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే SEO పరంగా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇమేజ్ పెట్టిన తర్వాత ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఆల్ట్ టెక్స్ట్ అంటే ఏం లేదు, ఒక ఇప్పుడు గూగుల్ క్రాల్ చేసేటప్పుడు ఇమేజ్ అనే విషయం తెలుస్తుంది, కానీ ఆ ఇమేజ్ దేని రిలేటెడ్ అనేది తెలియదు అనమాట గూగుల్కి. అందుకోసమని మనం ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. ఆల్ట్ టెక్స్ట్ ఇచ్చినప్పుడు గూగుల్కి ఈ ఇమేజ్ పలానా దానికి సంబంధించి అనేది అర్థమవుతుంది అనమాట. అందుకని మనం ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇవ్వాలన్నమాట. అది ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేయగానే సైడ్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ అనే దగ్గర ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ కీవర్డ్ ఉంటుంది కదా, దాన్ని కాపీ చేసేసుకొని మనం ఆ ఇమేజ్ దగ్గర ఇవ్వాలన్నమాట. అంటే ఇమేజ్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనే దానికి ఇవ్వాలి మనం. చూడండి, నేను ఇప్పుడు దాన్ని కాపీ చేసుకుని ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సైడ్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఉంది కదా, అక్కడ నేను కాపీ చేసుకున్న కీవర్డ్ అనేది మెయిన్ ఫోకస్ కీవర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. అదేవిధంగా మనం బ్లాగులో ఎన్నైతే ఇమేజెస్ని యాడ్ చేస్తామో ఆ ఇమేజెస్ ఒక 2-3టికి మనం ఈ ఫోకస్ కీవర్డ్ అనేది ఆల్టర్నేటివ్ టెక్స్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నేను రెండో ఇమేజ్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఆప్షన్స్ దగ్గర ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ కీవర్డ్ అనేది పేస్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ SEO మెయిన్ ఏంటంటే URL అంటే టైటిల్ అనేది మినిమం 4 words లేదా 8 words మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ ఉండకుండా తక్కువ ఉండకుండా చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ హెడ్డింగ్స్ అనమాట. హెడ్డింగ్స్ అనేది ఎట్లా పెట్టాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆర్టికల్లోకి వచ్చేసి ఇప్పుడు నేను హెడ్డింగ్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ హెడ్డింగ్ అనేది ఎట్లా తీసుకోవాలంటే ఫస్ట్ H1 అనే హెడ్డింగ్ ఆటోమేటిక్గా టైటిల్ లెక్కలో తీసుకుంటుంది అనమాట. మనముగా H2 నుంచి H6 దాకా మనం హెడ్డింగ్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను మెయిన్ ఫోకస్ కీవర్డ్ అనేది నాది బ్లాగింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మెయిన్ ఫోకస్ కీవర్డ్ కదా, దాన్ని H2గా తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక బ్లాక్ అనేది తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి కదా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి చూడండి ఇట్లా సబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ హెడ్డింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు డిఫాల్ట్గా H2 అనేది మనకు తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం H2 అయినా తీసుకోవచ్చు, లేదా H2 నుంచి H6 దాకా ఎన్నైనా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, H2 మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, H2 మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి H2, H3 ఇట్లా వచ్చాయన్నమాట. ఇప్పుడు H3 మీద క్లిక్ చేస్తే కొంచెం H3 ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. లేదు H4 మీద క్లిక్ చేస్తే చూడండి కొంచెం తగ్గుతుంది అనమాట సైజ్ అనేది. ఇట్లా మనం హెడ్డింగ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. నేను H2 అనేది సెలెక్ట్ చేశాను. ఎట్లా కంటెంట్లో ఇట్లా H2 నుంచి H6 దాకా మీరు సబ్ హెడ్డింగ్స్ అనేవి ఇవ్వండి. SEO పరంగా చాలా యూజ్ అనేది అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజెస్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఇంకా ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీడియో. మన ఆర్టికల్లో ఏంటంటే వీడియో పెట్టడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక వీడియో అదేవిధంగా ఇమేజెస్ ఇవన్నీ పెట్టుకుంటే SEO పరంగా చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ మన కంటెంట్ అంటే మనకి యూట్యూబ్ ఉంటే మన యూట్యూబ్ సంబంధించిన వీడియో అయినా పెట్టుకోవచ్చు, లేదా మన కంటెంట్కి రిలేటెడ్గా వేరే వాళ్ళ ఛానల్ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోని తీసుకొచ్చేసి మనం మన బ్లాగ్లో ఎంబెడ్ అనేది చేసుకోవచ్చు అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగనేది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక వీడియో అనేది పెట్టాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్లాక్ అనేది నేను క్రియేట్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి కదా, ఇక్కడ సెర్చ్ బార్లో యూట్యూబ్ అని టైప్ చేయండి. చూడండి యూట్యూబ్ అని టైప్ చేయగానే యూట్యూబ్ ఐకాన్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేసేసి మీరు ఏ వీడియోని అయితే ఎంబెడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ ఎంబెడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ ఇలా వీడియోస్ అనేది బ్లాగ్లో ఆర్టికల్లో పెట్టడం వల్ల SEO పరంగా చాలా యూజ్ అనేది అవుతుందన్నమాట. అయితే మన కంటెంట్ రిలేటెడ్ ఈ వీడియో మాత్రమే పెట్టాలన్నమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ అని ఉంది కదా, ఇక్కడ అవి ఎలా పెట్టాలో చూద్దాం. ఇవి కూడా మన SEOకి చాలా యూజ్ అనేది అవుతాయి అన్నమాట. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఏం లేదు, మన వెబ్సైట్కి మన వెబ్సైట్లో నుంచి మన వెబ్సైట్కి లింక్ ఇవ్వడాన్ని ఇంటర్నల్ లింక్ అంటారు. ఎక్స్టర్నల్ లింక్ అంటే మన వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్లోకి లింక్ ఇవ్వడాన్ని ఎక్స్టర్నల్ లింక్ లేదా అవుట్బౌండ్ లింక్ అని అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఆల్సో రీడ్ అని ఒక టెక్స్ట్ అనేది ఇచ్చాను. అదేవిధంగా సమ్ నీచ్ ఐడియాస్ ఫర్ బిగినర్స్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఆల్రెడీ నా బ్లాగ్లో రాసిన ఆర్టికల్ ఉంటుంది కదా, ఆ ఆర్టికల్ లింక్ అనేది నేను ఇక్కడ ఇస్తాను అనమాట. అప్పుడు కంటెంట్ చదవడానికి వచ్చిన యూజర్ ఈ లింక్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ ఆ ఆర్టికల్లోకి వెళ్ళేసి చదువుతారు అనమాట. అందుకోసం అనేది మనం ఈ ఇంటర్నల్ లింకింగ్ అనేది ఇస్తామన్నమాట. ఇంటర్నల్ లింకింగ్ అనేది ఎలా ఇవ్వాలంటే చూడండి, ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ దగ్గర లింక్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ దగ్గర లింక్ అని చూసారా, ఆ లింక్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం టైప్ చేయాలంటే నేను ఇక్కడ సమ్ నీచ్ ఐడియాస్ అని ఇచ్చాను కదా, కాబట్టి నేను సమ్ నీచ్ ఐడియాస్ అన్ని టైప్ చేస్తే నేను ఆల్రెడీ ఆర్టికల్ రాసున్నట్లయితే ఆ లింక్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అప్పుడు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. నేను యాక్చువల్గా రాయలేదు కాబట్టి చూపించలేదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది అనేది క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ బ్లూ కలర్లోకి వచ్చేసింది, అంటే లింక్ అనేది యాడ్ అయిందనమాట ఈ టెక్స్ట్కి. ఒక యూజర్ దీని మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ ఆర్టికల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. మన వెబ్సైట్లోనే వేరే ఆర్టికల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ లింక్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏం లేదు, మన ఆర్టికల్ నుంచి వేరే వెబ్సైట్లోకి లింక్ ఇవ్వడాన్ని ఎక్స్టర్నల్ లింక్ లేదా అవుట్బౌండ్ లింక్ అంటారు అనమాట. చూడండి కొంత టెక్స్ట్ అనేది ఇచ్చేసి మన వెబ్సైట్ పేరు అనేది ఇచ్చాను ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ మన వెబ్సైట్ని కాపీ చేసేసి అంటే వేరే వాళ్ళ వెబ్సైట్ పేరు అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత వాళ్ళ లింక్ అనేది ఇస్తే యూజర్ అనేది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వాళ్ళ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అనేది అవుతాడు అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసేసి సేమ్ ఆప్షన్స్ వస్తాయి కదా, ఆప్షన్స్ దగ్గర అక్కడ లింక్ అనే దాని మీద క్లిక్ చేసేసి ఆ లింక్ దగ్గర మనం ఎవరి వెబ్సైట్కి అయితే లింక్ అనేది ఇవ్వాలనుకుంటున్నామో ఎక్స్టర్నల్ లింక్, వాళ్ళ వెబ్సైట్ యొక్క URL అనేది కాపీ చేసేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసి మనం లింక్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను మన వెబ్సైట్ పేరే ఇస్తున్నాను. చూడండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే లింక్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా Q&A అంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, ఇవి కూడా మనం మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చేసి ఒక 2 క్వశ్చన్స్ అనేది రాసి ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది పెట్టాను అనమాట. ఈ విధంగా మీరు కూడా మీ కంటెంట్కి తగ్గ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు చెప్పాను కదా గూగుల్లో ఇలా సెర్చ్ చేయాలని, అలా సెర్చ్ చేసేసి ఆ క్వశ్చన్స్ తీసుకొచ్చేసి పెట్టేసుకొని వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఇవ్వండి. చూసారు కదా, ఈ విధంగా SEO అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నల్ లింక్స్ అట్లా అన్నీ ఇచ్చేసి తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి చూడండి ఇక్కడ కేటగిరీస్ అంటే మీరు రాస్తున్న ఆర్టికల్ అనేది ఏ కేటగిరీ సంబంధించినది మీరు ఆల్రెడీ రాసి ఉంటాయి కదా కేటగిరీస్, వాటిని సెలెక్ట్ చేసుకోవాలంట. అంటే బ్లాగింగా లేదా అఫిలియేట్ మార్కెటింగ్ ఇట్లా ఉంది. మీది ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీ అనేది మీరు క్రియేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ట్యాగ్స్ అనమాట. ట్యాగ్స్ అంటే ఏం లేదు, కీవర్డ్స్ అనమాట. మనం ఏదైతే కీవర్డ్స్కి ఫోకస్ చేస్తామో ఆ కీవర్డ్స్ని మనం కొన్ని కలెక్ట్ చేసుకొని ఒక 5, 6, 8 అలా కలెక్ట్ చేసుకొని ఈ ట్యాగ్స్ దగ్గర చేసేయచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ అంటే ఇమేజ్ అనమాట. ఇమేజ్ మీద ఈ ఫీచర్డ్ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ లేనట్లయితే అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఏమన్నా ఉంటే మనం పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది, సెలెక్ట్ ఫైల్ ఉంది, దాని మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అయినా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఏదో ఒక ఇమేజెస్ ఉంది కాబట్టి నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి నేను ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇమేజ్ అనేది ఫీచర్డ్ ఇమేజ్ అనేది అప్లోడ్ అయిందనమాట. ఈ విధంగా మనం ఆర్టికల్ అనేది SEO చేసేసి ఇట్లా ట్యాగ్స్ ఫీచర్డ్ ఇమేజ్ అన్ని పెట్టేసిన తర్వాత పబ్లిష్ అనే ఉంటుంది, పబ్లిష్ అనే దాని మీద క్లిక్ చేసి
సక్సెస్ఫుల్గా ఒక SEO ఆప్టిమైజ్డ్ ఆర్టికల్ అనేది మనం పబ్లిష్ అనేది చేయొచ్చు. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ప్రూఫ్ రీడింగ్ అనమాట. ప్రూఫ్ రీడింగ్ అంటే ఏం లేదు, మనం రెడీ చేసుకున్న కంటెంట్ లో ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఏదన్నా పారాగ్రాఫ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా ఇట్లా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ అనేది ప్రిపేర్ అనేది చేశాను అనుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కావాలనే తప్పుగా 2 వర్డ్స్ అనేది తప్పుగా రాశాను. వాటి కింద రెడ్ కలర్లో ఇట్లా అండర్లైన్ వచ్చింది కదా, దాని మీద మౌస్ పెట్టగానే చూడండి రియలైజ్ హెవీలీ అని ఉంది కదా, నేను కలిపి రాశాను. చూడండి దాన్ని ఇట్లా రియలైజ్ హెవీలీ అని విడివిడిగా రాయాలి అని మనకి సజెస్ట్ అనేది చేస్తుంది అనమాట ఈ టూల్. దాని మీద క్లిక్ చేయగానే మనకి మోడిఫై అనేది కరెక్షన్ అనేది చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి కంటెంట్ రియలైజ్డ్ అనేది ఉంది కదా, చూడండి మౌస్ పెట్టగానే ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. అంటే ఇక్కడ కంటెంట్ రిలేటెడ్ అని ఉండాలా, లేదా కంటెంట్ ఐఫోన్ రిలేటెడా, లేదా కాన్సన్ట్రేటెడా అని మనకి సజెషన్ అనేది చేస్తుంది అనమాట. మనకి ఏదైతే కరెక్ట్ వర్డ్ అని ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను కంటెంట్ రిలేటెడ్ అని దీన్ని సెలెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు కరెక్షన్ అనేది అయింది. ఈ విధంగా మనకి ఆర్టికల్లో ఏదైనా మిస్టేక్స్ అనేవి ఉంటే మనం ఈ గ్రామర్లీ అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేసేసి మనం ఈ మోడిఫై అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చూస్తుంది అనమాట ఈ టూల్ అనేది. దీన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి గ్రామర్లీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి యాప్స్ అని ఉంది కదా, యాప్స్ అనేది మీద క్లిక్ చేయండి. యాప్స్ అనేది మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ గ్రామర్లీ ఫర్ విండోస్, గ్రామర్లీ ఫర్ క్రోమ్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ గ్రామర్లీ ఫర్ క్రోమ్ అని ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది అనమాట. ఆ ఇన్స్టాల్ అనే దాని మీద క్లిక్ చేయాలి. చూడండి ఇన్స్టాల్ అనే దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. చూడండి గ్రామర్లీ చెక్ అండ్ AI రైటింగ్ యాప్ అని ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, ఆ ఇన్స్టాల్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయగానే ఈ విధంగా ఎక్స్టెన్షన్లోకి టాప్ బార్లోకి యాడ్ అవుతుంది అనమాట ఈ టూల్ అనేది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. చూడండి ఇప్పుడు ఈ కంటెంట్లో మనం కావాలనే కొన్ని వర్డ్స్ తప్పుగా పెట్టి చూద్దాం. చూడండి రెడ్ లైన్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్గా. ఈ గ్రామర్లీ అనే టూల్ అనేది ఆటోమేటిక్గా మనం ఎడిటింగ్ చేసేటప్పుడు, మనం కంటెంట్ రాసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే, ఇట్లా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మనకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను కావాలని తప్పుగా పెట్టాను. ఇప్పుడు అక్కడ రెడ్ కలర్ అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ రెడ్ కలర్లు అనేవి వచ్చేసాయి అనమాట. ఇప్పుడు మనం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి వాటిని మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఈ టూల్ ఏంటంటే మనకి ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే చూపిస్తుంది. అదేవిధంగా నేను వేరే టూల్ అనేది కూడా చూపిస్తాను మీకు. కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి చూపిస్తాను. చూడండి నేను ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు డైరెక్ట్గా అనేది క్లిక్ చేసేసి రావచ్చు. చూడండి ఇక్కడ కాపీ చేసుకున్న కంటెంట్ అనేది పేస్ట్ చేస్తున్నాను. చూడండి పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇవేంటంటే ఏదన్నా సెంటెన్స్ ఎర్రర్లు ఉన్నా, అదేవిధంగా సెంటెన్స్లు ఎక్కువ వర్డ్స్ ఉండి స్పేస్లెస్ లేకపోయినా ఇట్లా కొన్ని మనకి మిస్టేక్స్ అనేవి చూపిస్తుంది అనమాట. ఇవన్నీ మనం ఒకసారి వెరిఫై చేసుకొని రెక్టిఫై చేసుకుంటే మనకి కంటెంట్ అనేది ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మనం మోడిఫై అనేది చేసుకోవచ్చు కంటెంట్ అనేది. ఓకే, ఇక 5th స్టెప్ వచ్చేసరికి ప్లాజరిజం అనమాట. ప్లాజరిజం అంటే ఏం లేదు, టాపిక్ తీసుకొని కంటెంట్ రాస్తాం కదా, ఆ టాపిక్ మీద గూగుల్లో ఎంతోమంది ఆల్రెడీ కంటెంట్ అనేది రాసుంటారు కదా. ఒకవేళ అనుకోకుండా వాళ్ళు రాసిన కంటెంట్, మనం రాసిన కంటెంట్ కొన్ని వర్డ్స్ ఒకేలాగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు గూగుల్కి ఏమర్థమవుతుందంటే మనం వాళ్ళ కంటెంట్ని కాపీ చేసి తీసుకొచ్చామని గూగుల్కి అర్థమవుతుంది అనమాట. అలాంటప్పుడు మనకేంటంటే ఈ ప్లాజరిజం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ ప్లాజరిజం డిటెక్షన్ టూల్స్ అనేది యూజ్ చేసేసి మనం ప్లాజరిజం లేకుండా కంటెంట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలన్నమాట, రెడీ చేసుకోవాలి. అది ఎలానో చూపిస్తాను, ఒక టూల్ అనేది చూపిస్తాను. చూడండి చాలా టూల్స్ అనేవి ఉంటాయి ప్లాజరిజం చెకింగ్ కోసం. నేను ఒక బాగా యూజ్ అయ్యే ఒక టూల్ అనేది చూపిస్తాను. చూడండి ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసేసి ఇక్కడ నేను డూప్లీ చెకర్ అని టైప్ చేశాను. చూడండి డూప్లీ చెకర్ ప్లాజరిజం అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో వచ్చింది చూసారా duplicchecker.com అనేది, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. నేను ఈ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు క్లిక్ చేసేసి డైరెక్ట్గా వచ్చేసేయండి. చూడండి దీని మీద క్లిక్ చేయగానే ఈ డూప్లిచెకర్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ని మనం ప్లాజరిజం చెక్ చేయాలనుకుంటామో ఆ కంటెంట్ని కాపీ చేసుకోవాలి. మళ్ళీ ఈ వెబ్సైట్లోకి వచ్చేసి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం కాపీ చేసుకున్న కంటెంట్ అనేది పేస్ట్ చేయాలి. ఓకే, కంటెంట్ అనేది మనం పేస్ట్ చేశాక కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, ఇది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ ప్లాజరిజం అని ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లోడింగ్ అనేది అవుతుంది.
100% కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట. చూడండి 100% కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కొంచెం కిందకి స్క్రోల్ చేసి చూడండి. 8% ప్లాజరిజం అని ఉంది. ఇక్కడ యూనిక్ అనేది 92% ఉంది. ఇక్కడ ఏంటంటే మినిమం 90 అబోవ్ అనేది మనకి యూనిక్ కంటెంట్ అనేది ఉంటే పర్లేదన్నమాట. అంతకంటే తక్కువ యూనిక్ కంటెంట్ ఉంటే మనం ఖచ్చితంగా మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి కంటెంట్. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే చూడండి, మనం రాసిన కంటెంట్కి ఏదైతే వెబ్సైట్లలో కంటెంట్ మ్యాచ్ అయిందో ఆ వెబ్సైట్స్ని ఇక్కడ సైడ్ అనేది చూపిస్తుంది అనమాట. మనం కంటెంట్ అనేది సిమిలారిటీ కూడా చూపిస్తుంది. చూడండి ఇక్కడ 36%, ఇక్కడ ఇట్లా పర్సంటేజ్ అనేది సిమిలారిటీ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ ప్లాజరిజం ఉందో రెడ్ కలర్లో చూపిస్తుంది అనమాట. ఆ కంటెంట్ని మనం మోడిఫై అనేది చేసుకొని 100% ప్లాజరిజం ఫ్రీ కంటెంట్ అనేది మనం రెడీ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కంటెంట్ రెడీ చేసేసుకొని పబ్లిష్ మీద క్లిక్ చేసేసి SEO ఆప్టిమైజ్డ్ ఆర్టికల్ అనేది పబ్లిష్ చేసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.